హలో అండి. ఆస్ట్రేలియాలో దివాళీకి గుడికి వెళదాం పదండి. నాకు ఏ పండగ అయినా గుడికి వెళ్తే కానీ ఆ పండగ అయిన ఫీలింగ్ రాదు. సో అందుకని మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరంలో ఉన్న ఒక కుమరన్ స్వామి టెంపుల్కి వెళ్తున్నాను. దారి పొడుగుతా ఇట్లా లైట్స్ వేసుకున్నారు చాలామంది, అవన్నీ చూస్తూ వెళ్తున్నాం అనమాట. ఇది ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుందో, మనతో పాటు ఇంకొకరు ఉన్నారు ఇక్కడ అనేది ఈ చిన్న జెస్చర్తో ఆ హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట. అబ్బా ఇంతమంది ఉన్నారా మనోళ్ళు అని అనిపిస్తుంది. అలా అలా మాట్లాడుకుంటూ మేము టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఆల్మోస్ట్ ఒక 25-30 మినిట్స్ అలా పట్టింది మేము రీచ్ అవ్వటానికి. ఎప్పటి నుంచో ఈ గుడికి వెళదాం అనుకుంటున్నా. ఇట్లా అర్చన టికెట్ తీసుకొని రాగానే అన్ని ప్లేట్స్లో సెట్ చేసి ఉంటారు, మనం తీసుకొని అర్చన చేయించుకోవచ్చు. మా అర్చన అయిపోయింది, అందుకే శ్రిత ప్యాక్ చేస్తుంది అవన్నీ. ఇదిగోండి గుడి అయితే బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు, మంచిగా తోరణాలు కట్టి ఇవన్నీ కట్టున్నారనమాట. నేను వాళ్ళని వీడియో తీసుకోవచ్చా అని పర్మిషన్ అడిగి తీసుకున్నాను. మూల విరాట్ అయితే చూపించట్లేదు. ఇది మంచి సౌత్ ఇండియన్ స్టైల్లో ఉండే టెంపుల్. బయట ఇలా ఒక శివలింగం ఉండి మనం అభిషేకం చేయడానికి చాలా అనుకూలంగా ఉంది అండ్ చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇంకా నేను కొంచెం సన్సెట్ అయ్యాక వెళ్ళాను కాబట్టి అంత క్లియర్గా మీకు కనిపించట్లేదు, కానీ ఇంకా కొంచెం సన్ ఉన్నప్పుడే వెళ్తే బాగా కనిపించేది. ఇదిగోండి గుడి మొత్తం ఇలా ఉంది. మొత్తం మనం ఊర్లో పెద్ద టెంపుల్స్ కడితే ఎట్లా ఉంటుందో అట్లే ఉందన్నమాట ఫీల్. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ గుడికి రావాలి రావాలి అని. దివాళీ తర్వాత స్కంద షష్ఠి అని జరుగుతుందంట, 6 days ప్రోగ్రాము. ఆ హోమము అభిషేకము అవన్నీ ఉంటాయని చెప్పారు. దానికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నమాట ఇక్కడ. మీరు మెల్బర్న్లో ఉండే వాళ్ళైతే చూడండి, ఈ 6 daysలో మీకు ఏమైనా వెళ్ళడానికి కుదిరితే ఖచ్చితంగా వెళ్ళిరండి. ఇది దీపావళి అయిపోయిన మరుసటి రోజు నుంచి 6 days జరుగుతుంది అని చెప్పారు. స్వామికి చాలా బాగా అలంకారం చేశారు. ప్రతి దేవుడి దగ్గర ఆ దేవుడు ఇంకా ఆయన వాహనము ఇలా అన్నీ పెట్టున్నారనమాట. వినాయకుడు, కాలభైరవుడు, శివుడు ఇట్లా అన్నీ ఉన్నాయి. టెంపుల్ అయితే చాలా బాగుంది. వాళ్ళదే క్యాంటీన్ ఉంది, అక్కడికి వెళ్ళి డిన్నర్ చేసేసి మా డేని ఎండ్ చేసేసాము. మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు.